హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటలకు స్వాగతం. ఈరోజు నేను మీకు చూపించబోయే వంటకం దోసకాయ వంకాయ పచ్చడి. ఇదొక రోటి పచ్చడి. దీనికి కావలసిన పదార్థాలు: దోసకాయలు, వంకాయలు. ఈ వంకాయలైనా తీసుకోవచ్చు, లేదా నల్ల వంకాయలైనా తీసుకోవచ్చు. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, బెల్లము, కరివేపాకు, పోపు దినుసులకు పోపుకు శనగపప్పు, మినప్పప్పు, ఇంగువ, వెల్లుల్లి, చింతపండు, జీలకర్ర, ఆవాలు, నువ్వులు, రుచికి సరిపడా ఉప్పు, కాసిన ధనియాలు, పసుపు, ఇంకా ఆయిల్ 2 పెద్ద చెంచాలు. ఇవి కావలసిన పదార్థాలు. వీటితో ఇప్పుడు నేను రుచికరమైన దోసకాయ వంకాయ పచ్చడి చేయబోతున్నాను. ఇప్పుడు తయారు చేసుకునే విధానంలో ముందుగా ఈ దోసకాయలను తొక్క తీసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా ఈ నువ్వులను దోరగా వేయించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని దానిపైన కడాయి పెట్టి అందులో ఈ నువ్వులను వేసి 1 నిమిషం పాటు వేపుకోవాలి. ఈ విధంగా నువ్వులను దోరగా వేపుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పొయ్యి పైన కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్నాక తాలింపుకు సరిపడా ఆయిల్ వేయాలి. నూనె వేసుకున్నాక అందులో ఆవాలు, జీలకర్ర ముందుగా వేసుకోవాలి. తరువాత శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, వీటిని ఒకసారి కలుపుకోవాలి. ఇక ఇప్పుడు ఇంగువ. పచ్చడిలోకి ఇంగువ వేసుకుంటేనే మంచిగా వాసన ఉంటుంది. మళ్ళీ పచ్చడి అంతా అయినాక మరొకసారి పోపు పెట్టుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కాసింత కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ విధంగా 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని 1 నిమిషం పాటు మగ్గించినాక ఇప్పుడు వంకాయ ముక్కలను వేసుకోవాలి. ఈ విధంగా వేసి కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించాలి సన్నని మంట పైన. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, పసుపు, ఇంకా చింతపండు వేసుకొని మరొకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు మగ్గించాలి. ఈ విధంగా మూత పెట్టుకొని 2 నుండి 3 నిమిషాల పాటు మగ్గిస్తే వంకాయ మిశ్రమం ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి. ఈ విధంగా ఈ వంకాయ మిశ్రమం చల్లారినాక ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం దోరగా వేయించుకున్నటువంటి నువ్వులు వేసుకోవాలి. ఆ నువ్వుల్లోనే ఒక 4 రెబ్బలు వెల్లుల్లిపాయ, ఒక 4 రెబ్బలు వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేయాలి. ఈ విధంగా 1 నిమిషం పాటు గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు చల్లారిన ఈ వంకాయ మిశ్రమాన్ని ఇందులో వేయాలి. ఈ నువ్వు పిండిలోనే ఈ వంకాయ మిశ్రమం వేసుకున్నాక అందులో ఈ బెల్లాన్ని వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేయండి. దీన్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఈ దోసకాయ ముక్కలను వేసుకోవాలి.
ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసుకున్నాక ఒక్క నిమిషం పాటు తిప్పుకోవాలి. అంటే దోసకాయ ముక్కలుగానే ఉండాలి. కాసింత నలిగితే చాలు. చిన్న చిన్నగా మనకు పలుకుల్లో దోసకాయ తగిలితేనే ఇది పచ్చడి టేస్టీగా ఉంటుంది. కనుక ఒక్క నిమిషం పాటు మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం దీన్ని. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక మన దోసకాయ వంకాయ పచ్చడి చూడటానికి ఇలా ఉంటుంది. ఇప్పుడు కావాలంటే మరొకసారి పోపు పెట్టుకోవచ్చు. ఇప్పుడు తాలింపు కోసం కడాయి పెట్టుకొని కాసింత ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కినాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపటలాడుతుండగా ఇప్పుడు ఇంగువ, ఒక 2 ఎండుమిర్చి, ఇప్పుడు కరివేపాకు వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పచ్చడిలో కలుపుకోవాలి. ఈ విధంగా తాలింపు పెట్టుకుంటే ఎంతో రుచికరమైన దోసకాయ వంకాయ పచ్చడి రెడీ అయింది. నా ఈ వంటకం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ సలహాలు సూచనలు నాకు పంపగలరు. థ్యాంక్ యూ. నమస్తే.